బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు నేతలు ఇటు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. ఇటు విజయ్కి డిప్యూటీ సీఎం పదవితో పాటు 80 సీట్లలో తన పార్టీకి సంబంధించిన నాయకులు నేతలు పాల్గొనేలాగా ఎలక్షన్స్ కంటెస్ట్ చేసేలాగా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆఫర్ని అయితే మొత్తానికైతే టీవీకే అధినేత విజయ్ ముందు పెట్టారు. ఇటు ఎన్డీఏ కూటమిలోకి విజయ్ని తీసుకోవాలంటూ, అలాగే ఇటు తమిళనాడు, దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో ఇటు బీజేపీ తమిళనాడులో లేకపోవడం, దాని ఉనికిని కాస్త పెంచే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఇటు విజయ్కి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు బీజేపీ చాలా స్ట్రాటజిక్గా ఇటు విజయ్కి ఉన్న మాస్ ఫాలోయింగ్, లాయల్ ఫ్యాన్ బేస్, వీటిని వాడుకొని ఇటు పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్ట్ తమిళనాడు స్టేట్లో ఒక హిస్టారికల్ గెలుపుని పొందాలి, ఒక హిస్టారికల్ విన్ అక్కడ బీజేపీకి కైవసం అవ్వాలి అంటూ, అలాగే 2 నుంచి 3% ఓట్ షేర్ కూడా స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, విజయ్ పాపులారిటీ వల్ల ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ మొత్తానికైతే ఇటు విజయ్ని ఆశ్రయించారు. మరి విజయ్ మరో పక్కన మనం చూసుకుంటే కనుక ఇటు టీవీకే గతంలో ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది. టీవీకే పార్టీ ఇటు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఇటు విజయ్ ఉండబోతున్నారు అంటూ, ఆయనకి ఇటు సీఎం పదవినే తీసుకోవాలంటూ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, అలాగే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనుకున్నట్టు తెలుస్తుంది.